గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో తదుపరి అనుసరించాల్సిన కార్యాచరణ కోసం తెలంగాణ ఎంపీలతో రాష్ట్ర ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. బుధవారం సాయంత్రం 4 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ను గౌరవ అతిథులుగా ఆహ్వానించినట్లు చెప్పారు. కాంగ్రెస్ తో పాటు బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలకు చెందిన లోక్సభ, రాజ్యసభ ఎంపీలకు లేఖలు రాయటంతో పాటు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించామని తెలిపారు. ట్రిబ్యునల్ చట్టాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి అభ్యంతరాలు తెలిపారు. ఏపీ ప్రతిపాదిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణ ప్రజల నీటి హక్కులపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రస్తుతం కేంద్ర జల సంఘం వద్ద ఉన్న గోదావరి బనకచెర్ల ఫీజిబిలిటీ నివేదికను తిరస్కరించామని కోరారు. అయితే ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని తదుపరి కార్యాచరణ తీసుకోవడానికి గురువారం ఎంపీలతో సమావేశమై అందరి అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించామని ఉత్తమ్ వెల్లడించారు.